హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ సాంబార్ని ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే టీ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పును తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అందులో ఒక పెద్ద గ్లాస్తో అర గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత మటుకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటూ చూడండి, ఇలా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పప్పును పక్కన పెట్టుకుందాము. పప్పు గుత్తితో కలిపెట్టి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని డేక్షా పెట్టుకోవాలండి. తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, ఎందుకంటే కూరగాయల తాలింపులోనే వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి సాంబారు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలండి. ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకుని ఇలా వేసుకోవాలి. ఎల్లిపాయలని ఒక 5 ఎల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలండి. తాలింపుని ఇలా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకు వేయించుకోవాలి. తాలింపు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే దోసకాయ తీసుకున్నానండి, మునక్కాయ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వేరే వేరే కూరగాయలు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ 4 కూరగాయలు తీసుకున్నానండి. ఇలా తాలింపులో కూరగాయలన్నీ వేసుకోవాలి. తాలింపు కూరగాయలన్నిటికీ పట్టేలాగా గరిటతో తిప్పుకోవాలండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే కూరగాయలు త్వరగా ఉడుకుతాయి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గరిటతోటి మొత్తం ఒకసారి తిప్పుకోవాలండి, కూరగాయలంతా కలిసేంత మటుకి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు ఉడికేంత మటుకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, కూరగాయ ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి ఇలా వేసుకోవాలండి. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలండి. ఒకసారి గరిటెతోటి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు సరిపోయినాయో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడే పోసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి, ఎంత బాగా మరుగుతుంది కదా. కలర్ కూడా చూడు ఎంత బాగుందో. ఇప్పుడు సాంబార్ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇంకా ఎక్కువ ఉడికించుకోకూడదు, మళ్ళీ సేదు వస్తుంది. ఇంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మన ఆంధ్ర స్టైల్ సాంబార్ చాలా బాగుంటుందండి. సేమ్ ఇలా ప్రాసెస్లో చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.